రైతు సోదరుల స్వాగతం. గడిచిన 24 గంటల్లో ఈదురు గాలులు, భారీ వర్షం, పిడుగులు విరుచుకుపడ్డాయి. అనేక పంటలు నష్టపోయారు. ముఖ్యంగా అరటి రైతులు, మామిడి రైతులు, పపాయ రైతులు తీవ్రమైన నష్టాలు. ఎకరాకి 3 నుంచి 4 లక్షల ఆదాయం వస్తుందనుకున్న సమయంలో విరుచుకుపడిన గాలులకి విపరీతమైన నష్టం వాటిల్లింది. ఒక్కో రైతు 40 లక్షలు, 50 లక్షలు నష్టపోయిన రైతులు కూడా ఉన్నారు. 10 ఎకరాలు అరటి సాగు చేసిన రైతుకి 40 లక్షల నష్టం. ఇక మామిడి కాయలు అయితే అన్ని నేల మీదే ఉన్నాయి. మంచి మార్కెట్ సీజన్, మంచి రేటు దక్కుతుంది అనుకున్న సమయంలో ఈదురు గాలులు విరుచుకుపడే రైతులను తీవ్ర నష్టం వాటిల్లు చేస్తాను. ఇక రబీలో ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నారు. ధాన్యం అంతా కుప్పలు పోశారు. అటు తెలంగాణలోను, ఇటు ఆంధ్రప్రదేశ్లోను రబీ పంట మంచి దిగుబడి వచ్చింది. ఇక పంట అమ్ముకుందాం అనుకున్న సమయంలో ఈ ఈదురు గాలుల తోడు విపరీతమైన వర్షాలు పడటంతో ధాన్యం మొత్తం తడిచిపోయింది. మొక్కజొన్న హార్వెస్ట్, జొన్న హార్వెస్ట్ కూడా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక మిర్చి అయితే చివరి కోత నడుస్తూ ఉన్నాయి. ఆ రైతుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఒకవైపు కోసిన కాయల కళ్ళాల్లో తడుస్తూ ఉంటాయి, మరొక వైపు పొలాల్లో కూడా పంట మీద కూడా తడుస్తూ ఉంటుంది. అది కూడా తెల్లగా అయిపోయే ప్రమాదం ఉంది తెల్లగాయలు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది. ఈరోజు సాయంత్రానికే పంట నష్టపోయిన వారికి పరిహారం ఇచ్చేయాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే పంట నష్టపోయిన రైతులు రైతు భరోసా కేంద్రాలకి వ్యవసాయ శాఖ అధికారులను కలిసి మీ పంట నష్టం వివరాలు ఫోటోతో సహా ఇవ్వండి, ఆన్లైన్ చేయించుకోండి. ప్రభుత్వం ఎంతో కొంత ఇస్తుంది, కొంత రైతులు ఊహించినంత కాకపోయినా. ఒక్కో రైతు కనీసం ఎకరాకి 5,000, 6,000 వచ్చినా నష్టం లేదు. ఈరోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం కూడా అకౌంట్లో వేసే అవకాశం ఉంది. ఇక పిడుగులకి చెట్లు కూలిపోయి చనిపోయిన వారికి కూడా పరిహారం ప్రకటించబోతా ఉన్నారు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే కొద్ది గంటల్లోనే రైతుల ఖాతాలో పంట నష్ట పరిహారం 24 అవర్స్లోనే ఖాతాలో పడబోతా ఉంది. చరిత్రలో మొదటిసారి ప్రభుత్వం ఎంత ఇవ్వబోతా ఉందనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.